నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి తన యొక్క ప్రఖ్యాత రచనలో జాషువా ఒక పేద దళితుడు భగవంతుడికి సందేశం పంపడానికి ఏ జంతువు లేదా పక్షిని వాడాడు అని చెప్పేసి అడిగాడండి క్వెషను. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే ఒక పేదవాడు భగవంతుడికి తన యొక్క గోడు, ఘోషని వినిపించుకోవడం కోసము జాషువా ఒక పక్షి లేదా ఒక జంతువు ద్వారా సందేశం పంపించడం ద్వారా ఒక గ్రంథాన్ని తీర్చిదిద్దారండి. ఒక నవలని తీర్చిదిద్దారు. అది ఏమిటి అని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉడుత, ఆప్షన్ 2 కాకి, ఆప్షన్ 3 కోయిల, ఆప్షన్ 4 వచ్చేసి గబ్బిలమండి. సో ఇప్పటికే మీకు ఆల్రెడీ మన క్లాసులు గతంలో విన్నట్లయితే వెంటనే ఆన్సర్ చేయాలి. ఏమిటండి? ఆబ్వియస్‌లీ గబ్బిలం. సో గుర్రం జాషువా గారు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. వాటన్నింటిలోకెల్లా తనకి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి నవల, సమాజంలో ఎంతో మందిని ఆలోచింపజేసినటువంటి నవల ఏమిటంటే గబ్బిలమండి. 1941లో కవి సామ్రాట్‌గా పేరుగాంచినటువంటి వ్యక్తి, విశ్వకవి సామ్రాట్‌గా పేరుగాంచినటువంటి వ్యక్తి, కవి కోకిలగా పేరుగాంచినటువంటి వ్యక్తి, విశ్వకవిగా పేరుగాంచినటువంటి వ్యక్తి మన యొక్క గుర్రం జాషువా గారు 1941లో ఈ గబ్బిలం అనే రచన చేయడం అనేది జరుగుతుంది. ఏమిటి గబ్బిలం అనే రచన అంటే, కాళిదాసు మేఘ సందేశం ఎలానైతే ఉంటుందో, అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి యక్షుడు తన యొక్క ప్రేయసికి ఒక మేఘము ద్వారా సందేశం ఎలా పంపిస్తాడో, యాజ్ వెల్ యాజ్ కాళిదాసు మేఘ సందేశం అనేది సంస్కృతం, కానీ ఇది తెలుగు. మన యొక్క గుర్రం జాషువా గారు రచించినటువంటి గబ్బిలం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాశీ విశ్వనాథునికి తన యొక్క గోడు, ఘోషను వినిపించుకుంటాడు. ఎందుకంటే ఈ అంటరానితనం వల్ల నన్ను నీ గుడిలోనికి రానివ్వట్లేదు అయ్యా, ఇది నా గోడి, ఘోష అని చెప్పేసి తన ఆకలి బాధలన్నింటినీ కూడా ఒక గబ్బిలము ద్వారా తన సందేశాన్ని పంపిస్తాడు. ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక గబ్బిలము ద్వారా కాశీ విశ్వనాథునికి తన యొక్క సందేశాన్ని పంపిస్తాడు. ఎందుకంటే గబ్బిలానికి దేవాలయంలోనికి రావడానికి అడ్డు ఉండదు కదా. నేనైతే అంటరాని వాడిని అని చెప్పేసి నన్ను అడ్డుకుంటున్నారు, కానీ ఈ గబ్బిలానికి అడ్డు ఉండదు. సో కాబట్టి గబ్బిలం ద్వారా సందేశాన్ని పంపిస్తున్నానని చెప్పేసి గుర్రం జాషువా తన యొక్క గబ్బిలం రచన ద్వారా కాశీ విశ్వనాథునికి ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క గోడు, ఘోషని వినిపించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. కవి కోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, విశ్వకవి, ఈ బిరుదులు ఎవరు అంటే గుర్రం జాషువా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.